హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు అయితే మన ఛానల్లో బయట క్రిస్పీగా విన్నారు కదా, బయట ఎంత క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా యమ్మీగా ఉండే ఈ స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను. టీ టైమ్ స్నాక్ అంటేనే మ్యాక్సిమం అందరూ డీప్ ఫ్రై చేస్తారంటారు, కానీ ఇది ఏమాత్రం డీప్ ఫ్రై లేకుండా చాలా హెల్తీగా తయారు చేస్తున్నాను. ఈ స్నాక్ ఐటమ్ అయితే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్ని కావాల్స్తే అన్ని తినచ్చండి, అంత హెల్తీగా తయారు చేస్తున్నాను. దీనికోసం అయితే ముందుగా సగ్గుబియ్యాన్ని అరకప్పు వరకు తీసుకుని ముందుగా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 2 గంటలైనా దీన్ని నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసి ఇవి మెత్తగా అయ్యేంత వరకు ముందుగానే నానబెట్టుకోవాలి. నేనైతే ఈ సగ్గుబియ్యాన్ని పొద్దున్న నానబెట్టుకుని సాయంత్రం అయితే రెసిపీ చేస్తున్నాను. ఇలా కుక్కర్లోకి 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకుని 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఈ కుక్కర్ మూత పెట్టి 2-3 విజిల్స్ వరకు రానివ్వాలి. బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని చూడండి, నేను ముందుగానే సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా, చూడండి చక్కగా నానియి. ఇలా నానిన సగ్గుబియ్యాన్ని వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. చూడండి, నేను ఇందాక ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా స్మాష్ చేసుకుని ఇవి ఒక అరకప్పు వరకు ఉంటుంది, దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని హాఫ్ వరకు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇలా క్యారెట్ని తురుముకుని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగ్గట్టు 2-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర 2 టేబుల్ స్పూన్స్, అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. ఇలా స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లోకి పిండుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇదన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు వాటర్ కానీ ఎటువంటి పిండ్లు కానీ దీంట్లోకి యాడ్ చేయకూడదండి. దీంట్లో ఉన్న మాయిశ్చరే ఇది బైండింగ్గా సరిపోతుంది. ఇప్పుడు చేతులు కొంచెం తడి చేసుకుని లేదా ఆయిల్ రాసుకుని ఈ విధంగా కొంచెం మనకు కావాల్సిన సైజులో బాల్స్ కింద చుట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ఒకేసారి ఒకటే సైజు వచ్చేటట్లు బాల్స్ కింద చుట్టుకోవాలి. ఇన్కేస్ ఇలా చుడుతున్నప్పుడు చేతికి పిండి అంటుకుంటుంది అన్నప్పుడు చేతికి ఇంకొంచెం ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ అప్లై చేసుకుని చుట్టుకోవచ్చు. చూసారా, అన్నీ కూడా ఇలా చుట్టుకున్న తర్వాత ఈ ప్లేట్ అయితే పక్కన పెట్టుకుని ఇప్పుడు అప్పం ప్యాన్ ఉంటుంది కదా, దీనికి పైనుంచి 2-3 చుక్కల వరకు ఆయిల్ వేసి కొంచెం గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్నాక ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు మనం చుట్టుకున్న ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇది పై లేయర్ అనేది కొంచెం గట్టిపడేంత వరకు వీటిని ఏమాత్రం కదపకూడదండి. అలాగే ఫ్లేమ్ని మాత్రం లోనే ఉంచుకుని వీటిని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్లేమ్ అన్ని వైపులా తగిలేటట్లు ఇలా ప్యాన్ అయితే అటు ఇటు కదుపుకుంటూ ఉండాలి. మూత తీసి చూసినప్పుడు పై లేయర్ కొంచెం గట్టిపడింది అని అనుకున్న తర్వాత అప్పుడు నెమ్మదిగా వీటికి రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మీకు కావాలనుకుంటే పైనుంచి 2-3 చుక్కల ఆయిల్ మళ్ళీ వేసుకోవచ్చు అండి. మనం చేసే ఈ స్నాక్ ఐటమ్ అనేది పైన క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత అప్పుడు వీటిని ఇంకా తీసేసుకోవచ్చు. చాలా ఈజీ కదండి, చాలా హెల్తీ కూడా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ టైం స్నాక్గానే కాదండి, స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏమైనా హెల్తీగా పెట్టాలంటే ఈ విధంగా పెట్టచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.